నవంబర్ 30 తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉండదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు ప్రభంజనం సృష్టించబోతున్నారని అన్నారు. ఖమ్మం జిల్లా మదిరా మండలంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రభుత్వం అనేది రాష్ట్రంలో ఉండదు. కూడా 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర సంపదను దోపిడీ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని త్వరగా వదిలించుకొని ఈ సంపదను ప్రజలకు పంచేటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావాలని చెప్పి పెద్ద ఎత్తున ఒక సునామీ లాగా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విస్తూ ఉంది. రేపు ఎన్నికలు జరుగుతుందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. గతంలో ఏం చేసామో చెప్పాను నేను. భవిష్యత్తులో కూడా రేపు పొద్దున మన ప్రభుత్వం ఏర్పడబోతాం. ఏర్పడిన తర్వాత మీ అందరికి ఏం చేస్తానని కూడా చెప్తాను. వాటిలో ప్రధానంగా 6 గ్యారంటీలు ప్రకటించి ఓటు అడగదు. గతంలో రామచంద్రాపురం గ్రామానికి సంబంధించి రోడ్లు వేసింది మనమే, కరెంట్ ఇచ్చింది మనమే, బడి పెట్టింది మనమే, లిఫ్ట్ ఇరిగేషన్ కట్టించి వందలాది ఎకరాలకు నీళ్లు పారించింది మనమే, అంగన్వాడీ మనమే కూడా ఈ గ్రామానికి చేసింది లేదు. ఇది వాస్తవం, అవునా? అవి కాకుండా ఏదో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని కట్టారట. అవి ఇవ్వలేదు ఇంతవరకు. ఇప్పుడు వాటి పరిస్థితి చూస్తా ఉంటే కూలిపోతున్నాయని చెప్తా ఉన్నా.